భస్మాసురుడు అమ్మ ఒకసారి 2000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. సరిగ్గా వినండి కదా అమ్మా. నేను నిశ్శబ్దం రాక్షసుడు ఎవరికి? శివుడికి. శివుడు పాపం భస్మాసురుడు 2000 సంవత్సరాలు నా కోసం తపస్సు చేశాడు, వాడికి వరమిద్దామని చెప్పేసి వస్తాడు, ప్రత్యక్షమవుతాడు భస్మాసురుడు గారికి. నాయన కుమార భస్మాసుర, ఇది ఏ వరం కావాలని అడుగుతాడు భస్మాసురుడికి. రాక్షస బుద్ధి అంటే అర్థం తెలుసమ్మా. రాక్షసుడు అంటే అతను అర్థం తెలుసా? 2 కోరలు, పెద్ద కొమ్ములు, పెద్ద చెవులు అని కాదు. దుర్మార్గపు ఆలోచనలు, నీచమైన బుద్ధులు, నీచమైన ఆలోచనలు ఉన్నవాడే రాక్షసుడు. దాని అర్థం అది. అయితే ఈ రాక్షసుడు 2000 సంవత్సరాలు తపస్సు చేశాడు కదా భస్మాసురుడు. కుమారానికి ఏం కోరిక కావాలని అడిగాడు శివుడు. అయితే నేను ఎవరి మీద చేస్తే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుతాడు భస్మాసురుడు. కుమారా అదేం కోరిక నాయన, అలాంటి కోరిక నాయన, నీకు కావాలంటే ఇంద్రలోకం ఇస్తాను. చక్కగా రంభ, ఊర్వశి, మేనక ఉంటారు. ఇంద్రుడు అనుభవించే భాగభాగాలే అన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. ఇంద్రలోకం ఇస్తాను తీసుకుని ఆయన అంటాడు. వినడు. ఇంద్రలోకం వద్దా? అయితే వైకుంఠ లోకం ఇస్తాను విష్ణుమూర్తి, అది తీసుకుని ఆయన అంటాడు. వినడు. మరి నాదంటే నేను ఉట్టి బూడిద, ఇక్కడ బూడిద ఉంటాను, నా దగ్గర ఇట్లేదు, నా మాట విను ఆయన చెప్తాడు. విండు. అప్పుడైతే నీ ఇష్టం తదాస్తు, నీ కర్మ అంటాడు. ఎవడి మీద చేస్తే వాడు భస్మైపోయాడు. అప్పుడు కొన్ని ఇచ్చినాడు, వరమిచ్చాడు దేవుడు. తిన్నింటి వాసాలు లెక్కటం అంటారు కదా, ఎవరింట్లో తింటే వాళ్ళింట్లో ఎదిగాడు. ఈ రాక్షస బుద్ధి ఇలా వరం ఇవ్వడుతుంది. అయితే పని చేస్తుందా లేదని ప్రయోగిస్తాను శివుడి మీదే. అప్పుడు శివుడు పరిగెడతాడు. పరిగెత్తి విష్ణు మొక్కుతాడు. విష్ణు మొక్కుతాడు, నారాయణ నారాయణ ఎక్కడున్నావు తండ్రి, ఈ భస్మాసురుడు నాకు కోరుకున్నాడు, ఈ నామే చేస్తే భస్మైపోతాడు, నారాయణ అని మొక్కితే శ్రీ మహావిష్ణు మోహిని అవతారం ఎత్తి వస్తాడు. మోహిని అవతారం ఎత్తి వస్తాడు. రారా కౌగిలిచ్చే రారా రా ద్వారా అని సాంగ్ వేసుకుని ఆ భస్మాసురుడు డ్యాన్స్ చేయించి చేస్తాడు. ఎవడైపోయాడు? వాడైపోయాడు. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలం దాపరించడం విపరీత బుద్ధులు పుడతాయి, చెడు బుద్ధులు. భస్మాసురుడు ఆడిగా నాశనం అయిపోయాడు. 2000 సంవత్సరాలు తపస్సు చేయడం మేళ, ఆ వరం పొందడం మేళ, నాశనం అయిపోవడం మేళ. ఇప్పుడు ఆ భస్మాసుర అస్తం ఏంటంటే తెలుసమ్మా? సెల్ ఫోన్. భస్మాసుర అస్తం, కలియుగ భస్మాసుర అస్తం అంటే సెల్ ఫోన్. మన పిల్లలు నాశనం అయిపోవడానికి పూర్తిగా సెల్ ఫోన్. అందుకే మన పిల్లలకి వీలున్నంత వరకు కంట్రోల్ చేయండి. బాబు ఏడుస్తున్నాడు కొడితే, బాబు ఏడుస్తున్నా అనగానే ఏడిస్తే బాగుపడతాడు. ఇప్పుడు ఆ నవ్వుతాడని మీరు చూసారనుకో, ఫ్యూచర్లో ఏడుస్తాడు, అప్పుడు మనం బాధపడాలి. బాబు ఏడుస్తున్నాను ఎప్పుడు అనుకుంటున్నామా? బాబు ఏడాలి, పాప ఏడాలి, ఏడిస్తే బాగుపడతారు. అర్థం కదమ్మా భస్మాసుర కదా. అందుకే మనము చేసిన తప్పులు మనకే ఉంటాయి. ఇంకొక చెప్పనా?